అకేషన్ ఆఫ్ మదర్స్ డే నాకు తెలిసిన కొంతమంది గ్రేట్ మదర్స్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా మదర్స్ ఉంటారు. సో గ్రేట్ మదర్స్ అండ్ గ్రేట్ డాటర్స్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. అండ్ వాళ్ళు షేర్ చేసుకున్న అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ అ హోల్ టుగెదర్ అవన్నీ చూడాలని చెప్పి మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో అన్నపూర్ణ గారు, మన ఈ బిజీ లైఫ్స్, ఈ ఎవ్రీడే హజిల్ లైఫ్కి మనం అలవాటు పడిపోయి మన పేరెంట్స్కి మన లవింగ్ ఎఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది ఈ కాలంలో. సో ఆన్ ది ఒకేషన్ ఆఫ్ మదర్స్ డే మీ అమ్మగారికి మీరు కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పగలరా? ఇప్పటి వరకు చెప్పలేదు. లెట్స్ సీ, ఈవెన్ ఐ వాంట్ టు నో. యా, హలో హలో అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కాలేజ్లో ఉన్నా అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఏమైంది? ఐ లవ్ యూ అమ్మా అంటే ఏమన్నారు? అమ్మ ఇప్పుడు వచ్చేది మదర్స్ డే కదా, అందుకని ఎప్పుడూ చెప్పలేదు కదా ఐ లవ్ యూ. అందుకని ఐ లవ్ యూ చెప్తే ఎలా ఉంటుంది నాకు కూడా వినాలనిపించి చేశాను. నాకు మనము ఎలా ఉండేటోళ్ళము ఏంటి అనేసి నేను ఎలా ఉండేదాన్ని, ఎంత కష్టపెట్టినా ఎంత మంచిగా అనిపిస్తుంది ఒకసారి చెప్పగలుగుతావా ఒక సెంటెన్స్లో? సరే, నేను చాలా ప్రేమ ఉంది కాబట్టి అన్నం తినేటప్పుడు చేశాను. తర్వాత మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అనగానే ప్రతి ఆడపిల్లకి, ఆడపిల్లనే కాదు అమ్మ తొలి గురువు. అందరికీ అమ్మతనం అనేది ఆడవాళ్ళకి యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఎ మదర్ చాలా 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 మెమరబుల్. నా చిన్నప్పటి నుంచి అమ్మ అనగానే గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఆర్ఎస్ ఉన్న శారీస్ తీసుకొని అమ్మ శారీ కట్టుకొని అమ్మలాగా బిహేవ్ చేయడం, నడవడము, మాట్లాడడము, అజమాషి చేయడం, ఏదో పని చేస్తున్నట్టుగా ఆడుకోవడము చాలా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడుకోవాలి అంటే అమ్మ సండే వస్తే చాలు పేజీ పెట్టేసి నా జడ పొత్తు బాబోయి పారిపోయేదాన్ని. తల స్నానాలు చేయించడం కుంకుడుకాయలతో మండుతున్నాయంటే కూడా వినేది కాదు మా అమ్మ. ఎంత ఏజ్ వచ్చినా సరే అదృష్టం ఏంటంటే ఇంకా చిన్నపిల్లల మనస్తత్వము అంటే స్పోర్ట్స్ బాగా ఆడుతుండేది. మేము కాంపిటీషన్గా స్కిప్పింగ్ ఆడుకునే వాళ్ళం. మా అమ్మ అట్లా 50s 100s చేసేదాన్ని, నేను టైర్డ్ అయిపోయేదాన్ని. మా అమ్మ మాత్రం స్కిప్పింగ్ బాగా చేసేది. మేము తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళము, పరిగెత్తే ఆట ఆడేవాళ్ళము. ఎస్ కచ్చకాయలు, పచ్చిస్ అని ఉండేది, అలాంటివన్నీ ఆడుకునే వాళ్ళం. అమ్మ చాలా స్ట్రిక్ట్ యాక్చువల్లీ. బట్ చిన్నతనంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. అది చాలా నాకైతే ఇప్పుడు కూడా మనసు ఇట్లా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ ఆ టైంలోనే షీస్ పీసీ. సో ఒకటి తను మాకేం చెప్పేదంటే, నీకు ఇచ్చేది డబ్బులు లేవు, ఆస్తులు లేవు, చదువు ఒకటే చదవాలి. వెన్ ఐ కంప్లీట్ దట్ టైం మై ఏజ్ ఇస్ 12.5 years. సో అనుకోకుండా నాకు జాండీస్ వచ్చింది ఎగ్జామ్స్ ముందర. సో అందరూ ఏం చెప్పారంటే, నువ్వు చాలా ఎర్లీగా 10th వెళ్ళిపోతున్నావు, ఏం తొందర లేదు, ఒక 1 year వేస్ట్ అయినా ఎగ్జామ్ రాయకపోయాను. మనం ఉండి కదా. సో లేదు, నేను ఎగ్జామ్ రాయాలంటే పాపం మా అమ్మగారు కూర్చొని మొత్తం ఎగ్జామ్ సబ్జెక్ట్స్ అన్నీ ఎక్సెప్ట్ మ్యాథ్స్ అన్నీ తను పక్కన కూర్చొని, ఎందుకంటే జాండీస్ వచ్చినప్పుడు కళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి చదవకూడదు. సో అందుకే తీసుకునేదమ్మా. నేను బెడ్ మీద పడుకొని ఉంటే తను చక్కగా సబ్జెక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళేటట్టు చేసింది. ఇదొకటి. ఇంటర్లో అగైన్ ఐ వాంట్ టు సే వన్ నైస్ ఎక్స్పీరియన్స్. ఆ 10thలోనే మాకు అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉండేవి. ఒక జెర్సీ లంగా, మీకు తెలుసో తెలీదు, మీ ఏజ్లో ఆ క్లాత్ అది తెలుసో తెలీదు, జెర్సీ లంగా ఒక లంగా ఉంటుంది మంచి డిజైన్ ప్లీట్స్తో. షీ ప్రిపేర్డ్ షీట్స్ ఆ లంగాలో పెట్టి హోల్స్ లాగా ఉంటాయి అనమాట, అందులో పెట్టి పంపించింది. బికాస్ షీ డోంట్ వాంట్ మీ టు ఫెయిల్ ఎగ్జామ్. బట్ షీ సో స్ట్రిక్ట్. ఏంటంటే ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయినప్పుడు నాతో అమ్మతో డైరెక్ట్గా మాట్లాడడానికి నాకు గుండెలు అదిరిపోతాయి. మొబైల్లోనైనా పడేసి కొట్టేదాన్ని, కానీ అమ్మాయి మాత్రం చెక్ చేయంత భయం ఉండేది. సో ఎగ్జామ్ రాయాలి అమ్మ అంటే అది చెప్పడానికి నాకు చాలా భయం వేసింది. సో వాట్ ఇట్ నో
ఒక స్లిప్ మీద అమ్మ ఈసారి కూడా నేను ఎగ్జామ్ రాస్తాను అని చెప్పి వంటగది కిటికీలో పెట్టేసి పారిపోయారు అనమాట. అది చూసి మళ్ళీ ఎగ్జామ్ పంపించేది మా అమ్మ. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఐ మిస్టర్ ఎ లాట్. ఎంత స్ట్రిక్ట్ అయినా అమ్మ అమ్మే ఎప్పుడైనా అమ్మ. అండ్ సెకండ్ క్వశ్చన్, మా అమ్మాయితో నువ్వు ఎలా మీ అన్నావు? అమ్మాయితో ఐఎమ్ వెరీ ఫ్రీ విత్ హర్. నేను రెబల్ అంటే నాకు అప్పుడు సంప్రదాయాలకు ఎదురుగా చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అంత మోడర్న్ పిల్లలతో నేనేం చేయక్కర్లేదు, అంతా మోడర్నే. అంటే నేను మా అమ్మ హలో స్పీకర్లో ఐ లవ్ యూ చిన్ని. వాట్సాప్ కాల్ కాదు, నేను వాట్సాప్ లే. అది ఒక్కోసారి మనకి సిగ్నల్ రాదు కదా. ఓకే గడుచుకున్నాం. స్పీకర్ హలో చిన్ని. ఐ లవ్ యూ. రెస్పాండ్. క్యూట్. Yeah, one of the best, amazing, funny అవ్వచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే మీకు అలా అన్న వెంటనే ఒకటి స్ట్రైక్ అయి ఉంటుంది కదా, సో అది చెప్పండి. అంటే ఒక ఫేస్ స్ట్రైక్ అండి, నాట్ అ డే అస్ సచ్. ఓకే యా షూర్. వి యూజ్డ్ టు గో ఆన్ వాక్స్. మనకి తెలంగాణ స్ట్రైక్స్ అవుతున్నప్పుడు యా కాలేజ్ వాజ్ క్లోజ్ మోస్ట్ ఆఫ్ ద టైం కదా. యా యా సో ఆ టైంలో వి బోత్ వర్ బిజీ బాండింగ్, ఎవ్రీడే వాకింగ్ వెళ్తూ ఓకే మాట్లాడుకుంటూ అట్లా. ఓకే యా ఓకే సో లైక్ దట్ వాస్ ద హోల్ థింగ్. యా నైస్. ఇంకా ఏమైనా ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్, లేకపోతే వన్ వియర్డ్ హ్యాబిట్ వసుంధర గారు హ్యాస్ దట్ వాట్ ఈస్ అన్నోయింగ్? యా దట్ అనాయిస్ యు ఆర్ సంథింగ్ దట్ సార్ట్. అనాయిస్ కాదు, క్యూట్ ఓకే కంపెనీస్తూ ఉంటుంది అందరికి. ఓ అది కరెక్టే, అది క్లాస్లో కూడా అల్లరి చేస్తూనే ఉంటారు. అందరిలోకి ఆవిడే చిన్నపిల్ల క్లాస్లో కూడా. యా ఓకే యు వాజ్ సారీ. That is one evident habit. Yes. Yeah, it was a pleasure having you here and thank you so much. Thank you too. This was nice. Yeah. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంటే వెన్ ఐ స్పెండ్ విత్ మై చిల్డ్రన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఐ ఎంజాయ్ విత్ మై చిల్డ్రన్ యాజ్ ఎ మదర్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ బికాస్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ దే లవ్ మీ సో మచ్. Yeah, చాలా ఎవిడెంట్ ఉండేది అవి వాయిస్. ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్ విత్ మై చిల్డ్రన్. నాకు అమ్మతో ఎక్స్పీరియన్స్ అంటే బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ కుకింగ్, ర్యాండమ్ స్టఫ్, అంతే, ఎక్కువ పెద్దగా ఏం లేవు. వీఆర్ నాట్ ద ఎఫెక్షనేట్ టైప్ మదర్ అండ్ డాటర్ అనమాట. సో అంటే మై మామ్ షోస్ అ లవ్ చాలా, బట్ ఐ కాంట్ టేక్ దట్. ఐఎమ్ నాట్ ఇన్ ద గుడ్ రిసీవింగ్ ఎండ్ అనమాట. సో నా ఎక్కువ ఏంటి అంటే మై మామ్స్ లైక్ రియలీ వెరీ వెరీ గుడ్ కుక్. షీ కుక్స్ ఫుడ్ రియలీ గుడ్ అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ టు అలాగా నాకు కూడా కుకింగ్లో ఇంట్రెస్ట్ అవ్వడం కానీ, లేకపోతే నేను ఇప్పుడు వండుతున్నాను అంటే ద ఇంట్రెస్ట్ షీ క్రియేటెడ్ ఇన్ మీ అండ్ షీ ఈజ్ లైక్ ద బెస్ట్ మదర్. దట్స్ ఆల్ ఐ కెన్ సే, బట్ నథింగ్ మోర్. ఇలా మెమరీస్ అంటే చాలా చాలా ఉన్నాయి, బట్ కాంట్ పుట్ ఇట్ అవుట్ ఇన్ వర్డ్స్ అట్ ద మూమెంట్. Okay, so right now can you call the mom? I'll try. She's in school, but I'm not sure if she'll answer the call. You need to put it on speaker. Yeah, sure. రోజు మా అమ్మగారు ఉన్నంతవరకు రోజు మా అమ్మతో ఎక్కువ మాట్లాడటం, రోజు మాట్లాడేదాన్ని. నాకేమన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా సలహాలు సంప్రదించడం ఉండేదాకా రోజు మాట్లాడటం, సలహాలు తీసుకోవడం, అమ్మతో మాట్లాడటం, అంతా అటాచ్మెంట్. రోజు మాట్లాడేదాన్ని, రోజు 1 hour ఇట్లా నడిచి 2-3 ఏళ్ళు అమ్మగారి. మీకు మెమరబుల్ ఇన్సిడెంట్, మీకు అమ్మగారు అనగానే గుర్తొచ్చే విషయం ఏదన్నా చాలా ఉంటాయి. ఒకటి చెప్పండి.
ఇంకా లాస్ట్ మా అమ్మగారు రేపు ఇదైతే ఇంకా నాకు ఒంట్లో బాగోతే ఫోన్ చేసినప్పుడు నువ్వు దాని ముందు ఓఆర్ఎస్ తీసుకో, నువ్వు యాక్టివ్ ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాను. రోజు నాకు సలహాలు అన్నీ మమ్మీ ఇచ్చారు. మాకు చెప్పకుండా ఏ పని చేసేదాన్ని కాదు. ఏ పని చేసినా అమ్మకి చెప్పి ఇది కరెక్ట్ అమ్మ ఈ పని చేయనా అని అడిగి తెచ్చి సలహా తీసుకొని చేసేదాన్ని. అంతే తెచ్చుకుంటుండేది. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఒక అమ్మ అయిన తర్వాత మా పిల్లలు కూడా రోజు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి స్కూల్కి తీసుకోవడం, ఆ ఇదిలోనే చదివించుకోవడం, వాళ్ళని స్కూల్కి తీసుకోవడం, వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్. మా పిల్లలతో కూడా నాకు అటాచ్మెంట్. మా అమ్మకి ఎట్లానో నాకు మా పిల్లలతో అటాచ్మెంట్. 4 గంటలు వాళ్ళు చదివించడానికి, వాళ్ళ స్కూల్కి తీసుకోవడం, వాళ్ళకి బయటకు తీసుకోవడం, చదివించడం అన్నీ చేసి అన్నీ నేను చేస్తాను. అదే. థ్యాంక్ యూ లలిత గారు. సిరి, ఐ లవ్ యూ సిరి. చాలా న్యాచురల్గా హలో సిరి, ఐ లవ్ యూ సిరి. సరేలే, కాలేజీలో ఉన్నాము. సిరి కాలేజీలో ఉన్నాము. ఐ లవ్ యూ సిరి మేడం చెప్పమన్నారు. నేను రెస్పాన్స్ చెప్పకూడదు మళ్ళీ చేస్తే ఇంకేం. నిజం చెప్పాలంటే నేను మా అమ్మ తోడు అంటాను. లిటరలీ ఏ పనైనా ఇద్దరం సపోర్ట్గానే ఇద్దరం ఒకరికొకరు డిస్కస్ చేసుకుని చేస్తాను. అమ్మని చెప్పండి ఏది నేను లిటరలీ చేయను. ఆమెకు అడిగి ఆమె సజెషన్ అడిగి ఏంటి ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఏం చేయను అని అంటే తప్పించి నేనేం చేయను. నాకు చిన్నప్పటి నుంచి నేను మా నాన్నతో కూడా ఎక్కువ క్లోజ్ లేను. అమ్మతో ఉన్నంత క్లోజ్గా నేను ఎక్కువ లేను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఉండేది. సో ఆ ఇష్యూకి నాన్న ఎక్కువ ఆఫీస్ వర్క్స్లో బిజీ ఉండేవాడు కాబట్టి ఆయనకి ఎక్కువ అర్థమయ్యేది కూడా కాదు. కేవలం నేను ఏదైనా చెప్పుకోవడానికి ఉంటే అమ్మే నా కోసం అమ్మ పాపం ఇదేంటి స్కూల్కి వచ్చి నన్ను ఒక స్కూల్లో కొడుతున్నారంటే స్కూల్కి వచ్చేది. రామంతపూర్లో ఉంది ఇప్పుడు డిడి కాలనీ నుంచి రామంతపూర్కి నా కోసమే వచ్చేది. నా కోసమే వచ్చి అక్కడ ఏంటని ఇష్యూ చూసి నా కోసం రోజు వచ్చేది. రోజు నోట్స్ రాసుకునేది. ఒక 7 ఏళ్ళు వచ్చాను అమ్మ నోట్స్ రాయింది. నాకు ఎగ్జామ్ అంటే ఆ పేపర్ బుక్స్ అన్నీ బట్టి నాకు చెప్పేది. తప్పించి నేను రాసేదాన్ని. నాకు అసలు ఈ మధ్య నాకు కాస్త ప్రౌడ్ ఫీల్ ఎక్కడంటే నన్ను నా కోసం మా మదర్ వచ్చినప్పుడు వేరు ఫస్ట్ టైం నేను మా మదర్ని కాల్లో నేను గుర్తున్నాను ఆమె ఎక్కడికంటే అక్కడ. సో అది చాలా మంచి మెమరబుల్ మూమెంట్. ఆమె ఫస్ట్ టైం నేను కారు నడుపుతున్నానంటే ఫస్ట్ కొంచెం భయపడింది. తర్వాత నేను నడుపుతున్నాను చాలా హ్యాపీ. అది నాకు చాలా మెమరబుల్ మూమెంట్. ఇప్పుడు నాకు కూడా అదే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని ఎట్లా తల్లి అంతా తిరుగుతుందో నేను అమ్మని దింపడానికి నేను అమ్మకు కూడా హెల్ప్ చేస్తున్నా. ఎక్కడైనా అమ్మ కొంచెం ఆలోచిస్తే నేనే అంటా కాదు వెళ్ళు అని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నాకైతే అమ్మ ఒక బెస్ట్ ఫ్రెండ్. సో ఇప్పుడు మీరు మీ మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకసారి స్క్రీన్ ముందు మీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పండి. అమ్మ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇద్దరం నీకు అర్థమైనట్టు నా బాధ వాడికి అర్థం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఐ లవ్ యూ వెరీ మచ్. ఎందుకంటే కొన్ని విషయాలు అమ్మ తప్పించి ఎవరికి అర్థం కూడా కాదు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నైస్, వెరీ నైస్.
హలో మమ్మీ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? హ్యాపీ, ఐ లవ్ యూ మమ్మీ సో మచ్. హలో, హ్యాపీ మదర్స్ డే మమ్మీ. దేనికి అంది చెప్పు. ఏం లే మమ్మీ, సడన్ సర్ప్రైజ్. దేనికి అంది